నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, మనకి ఎలాంటి కష్టాలన్నా బయటపడడానికి కాలభైరవుని మంత్రం ఒకటి, కాలభైరవుని పూజ చేస్తే చాలు తొందరగా ఫలితం అనేది చూస్తామని చెప్తారు. మరి అలాంటిది కాలభైరవుని మాల ఒకటి ఈ మధ్య కాలంలో వింటున్నాం దాని గురించి. అసలు ఆ మాల ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ధరించాలి, దాని నియమాలు ఏంటి, అన్నిటినీ మించి అది అన్ని సమస్యలకి పనికి వస్తుందా, అసలు ఏ సమస్యల కోసం ఆ మాలను ధరించాలంటారు? కాలభైరవుడు అనేసరికి ఈశ్వర స్వరూపంలో అత్యంత ఉగ్రమైనటువంటిది కాలభైరవ స్వరూపంగా చెప్తారు. అవును. ఈ కాలభైరవుల్లో 8 మంది అష్టభైరవులు ఉంటారు. ఆ తర్వాతే కాలభైరవుడు అనేటువంటి వ్యవస్థ నడుస్తుంది. కాలభైరవ మాల అందరూ ధరించచ్చా అనేది ఒకటి. అసలు కాలభైరవుడు మాల అంటే ఏమిటి అంటే రుద్రాక్ష మాల అనేటువంటిది మనం చూస్తూనే ఉంటాం. ఇందులో ఏకముఖ దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని 21 ముఖాల వరకు రుద్రాక్షలు నడుస్తూ ఉంటాయి. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మనం చూసుకోవాలి. ఇలాగే రుద్రాక్ష పరిమాణంలోనే మనకి ఇలా నల్లగా ఈ వ్యవస్థతోటి నడుస్తూ ఉంటుంది మాల. ఇది 108. దీని జపయుక్తానికి ఉపయోగించుకుని ఈ విధంగా జపం ఆచరించాలి. 1, 2 ఇలాగా ఈ విధంగా జపం ఆచరించుకుని ఈ మాలని మెల్లో ధరించుకోవాలి. దీనికి నియమాలు ఉన్నాయి. కాలభైరవ మాలకు అసలు నియమాలు ఉన్నాయి. ఎలా ఏ స్థితిలో అన్నా వేసుకోవచ్చు. మర్చిపోయి సంసార యుక్తంలో ధరించిన తప్పిదం ఉండదు. కానీ 99% మాత్రం సంసారం చేసేటప్పుడు తీసేస్తాం చాలా మంచిది. ఒకవేళ మర్చిపోతే తప్పిదం ఉండదు, ప్రాబ్లం ఉండదు. అయితే కాలభైరవుడికి వ్యవస్థలో ఏంటంటే సాధ్యం కానిది, పెండింగ్లు పడి చికాకులు ఉన్నటువంటి ధనం రావడానికి ఈ మాల ధరిస్తారు. అంటే గవర్నమెంట్ లో మనం పెండింగ్లు బిల్స్ ఉంటాయి, అది రాకపోవడం, చాలా హెడేక్ గా ఉండడం, ఎన్నో రోజుల నుంచి సాగుతున్న పని క్షణాల్లో అయిపోవడం, దానికి ఈ మాల అనేటువంటిది ప్రాధాన్యం ఇస్తారు. కాలభైరవాష్టకం వింటూ 8 మంది భైరవుల్ని మనం ఈ మాల యొక్క జపయుక్తం అంతా కూడా సాయంత్రం వేలే ఉంటుంది. అంటే ఆఫ్టర్ 10:30. 10:30 తర్వాత మాత్రమే ఈ మాలకి మనం ప్రాణ ప్రతిష్టాపన చేస్తాం. మిగిలిన మాలన్నీ ఉదయాలు ప్రాణ ప్రతిష్టాపన వ్యవస్థలు ఉంటాయి. ఎందుకని దీనికి మాత్రమే ఆఫ్టర్ 10:30? కాలభైరవం జపం ఆచరిస్తున్నప్పుడు అసలు ఈశ్వరుడు శ్మశానంలో ఉంచుకుంటాడు తెలుసుకోవాలి. అప్పుడు గాని మనం ఈ మాలకి జపం ఎందుకు చేస్తాం. ఆయన కూడా ఆయన కైలాసం ఉంది, పార్వతీదేవి ఉంది, 2 పిల్లలు ఉన్నారు, చక్కగా అక్కడ ఉండొచ్చుగా. ఎందుకని శ్మశానంలో ఉంటాడంటే పార్వతీదేవి చెప్పాడట, అమ్మా లేదు, ప్రమదగణాలు ఆత్మలు లాంటివి, లేకపోతే చెడు కలగజేసేటువంటివి ఊళ్ళల్లోకి వచ్చేస్తాయి, అవి ఊళ్ళల్లోకి రాకుండా కాపలా కాయడమే నా పని. అందుకనే కాలాన్ని భౌ అనేటంటే భయపెడుతూ, నాకు సమయం వస్తుంది రా, నేను చెప్తాను నీ పని, నాకంటూ టైం రాదా అంటుంటారు సరే. కాలభైరవుడిని నమ్మడం వల్ల మన కాలం మారిపోతుంది, అంటే మన స్థాయి మారుతుంది. నీవు ఈ రోజు ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడ నీ గౌరవం పెరుగుతుంది. ఎక్కడైతే మనం హీనంగా చూసామో అక్కడ మన స్థాయి నిలబడుతుంది. కాలాన్ని సైతం మనకు అనుకూలంగా ఆ భైరవ స్వరూపమైనటువంటి ఈశ్వరుడు మనకు అందజేస్తూ ఉంటాడు. కాబట్టి భూతాలంటివి ప్రమదగణాలు ఊళ్ళల్లోకి రాకుండా కట్టుదిట్టం చేసి మీ కాలం అయింది, మీరు ఇక్కడే ఉండాలి అని నిర్ణయిస్తూ ఉంటాడు. అటువంటి కాలభైరవుణ్ణి మనం ఇక్కడ ఆవాహన చేసుకుని సాయంత్రం వేళ గణప్రమద గణాలన్నీ కూడా ప్రజ్వలిస్తున్నప్పుడు ఈశ్వరుని జపార్థం గావించుకుని అప్పుడు మాత్రమే ఈ మానకి ప్రాణ ప్రతిష్టాపన చేస్తాం. మిగిలిన సమయంలో చేయడానికి ఉండదు. కాలభైరవుని ఆరాధన అనేటువంటిది అత్యంత విశిష్టంగా జరుగుతుంది. క్రోష్మాణ దీపం పెట్టి ప్రారంభం చేస్తారు. మిగిలిన చోట మామూలుగా నేతి దీపం, నూనె దీపాలతో చేస్తాం. కాలభైరుడి దగ్గర క్రోష్మాణ దీపంతో, గుమ్మడికాయ ఉంటుంది కదండి, దాన్ని కోసి దాని మధ్యలో గుజ్జులు తీసి ఆవధం నూనె పోసి అందులో ఒత్తు వేసి ఆవధం నూనె వెలుగుతున్నంత సేపుడికి మనం జపం కంప్లీట్ చేస్తుంటాం. ఇది రాత్రి 10:30 నుంచి 12 వరకు కూడా జపం జరుగుతుంది. ఈ విషయం దీన్ని కూడా మనం ఏంటంటే చాలా తక్కువగా ఒక 10-15 మంది వరకు మాత్రమే ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కాలభైరవ సాధన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర, కాబట్టి వాళ్ళకి ఈ అనుష్ఠానం బలం పనిచేస్తుంది. కాలభైరవుడిని మన యొక్క
కోల్పోయిన చోట ఈడు ఎందుకు పనికిరాడు, వీడి వల్ల ఏం కాదు అన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి విషయం. ఆయన నమ్మి కాలభైరుడు ఆరాధన చేస్తే మన స్థాయిని మారుస్తాడు. వచ్చేటువంటి భవిష్యత్తుని ఈ రోజు మన కళ్ళ ముందు కట్టడే అలా కనబడే విధంగా చేస్తూ మన స్థితిని ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి కేవలం పరమశివుడే తీసుకెళ్ళగలడు. అందులోనూ కాలభైర స్వరూపంలో మంగళప్రదాయుడు కాబట్టి ఈ మాలని ఆ విధంగా ధరించవచ్చు. మరి కొంతమంది ఇంట్లో కుక్కల్ని పెంచుతారు, మరి అది కూడా కాలభైరవుడే కదండి, మరి దానికి ఏమేం చెయ్యాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. దానికి ఏమైనా నియమాలు ఉంటాయండి? ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్క వ్యవస్థ వల్ల అదే కాలభైర స్వరూపమే. కానీ ఇంట్లో భైరవుని పెంచుకున్నప్పుడు ఆ స్థాయిని వాళ్ళకే ఇవ్వాలి. మనకి కావాల్సిన కొంతమంది కల్లోకి రావడం, కొన్ని ఆత్మలు మనకి ఏదో చెప్పాలనుకుని రావడం, ఈ భైరవుడు ఉండడం వల్ల చెప్పలేకపోతారు, వాటికి కనబడతాయి. కాలభైరుడికి, ఆవులకి, పిల్లులకి ఆత్మలు లాంటివి కనబడతాయి. చిన్న పిల్లలకు కూడా కనబడతారు. చిన్నపిల్లలు కుక్క పెట్టి ఏడుస్తారు, అక్కడ ఏదో ఉందన్నట్టుగా భయపడుతూ ఉంటారు, వారికి ఆకృతులు కనబడుతూ ఉంటాయి. ఇలా మన ఇంట్లో పెంచుకున్న కాలభైరుడు ఎవరైతే ఉన్నారో అతనికి మనం మంచాల మీద కూర్చోబెట్టుకోవడము, మనతో పాటు పక్కన పెట్టుకోవడము, అతనికి పెట్టి అన్నం మనం తినడము అది కాదండి పద్ధతి. కాలభైరవ స్వరూపాన్ని పూజించడం వేరు, ఆ విధానయుక్తంలో ఉన్నంత పద్ధతులు వేరు. ఈ రోజుల్లో ఏంటంటే నేను ఎన్ని కుక్కలు పెంచినంత మంచిది, దానికి అన్నం పెట్టి వీళ్ళు అన్నం తింటారు. రాబిస్ వ్యాధులు లాంటివి కానీ లేకపోతే కొన్ని రోగాలు రావడానికి కారణం అవుతాయి. కాబట్టి మన సాంప్రదాయం ఖచ్చితంగా చెప్తుంది ఒకటి ఏమిటంటే, ఎవరికి ఏ విలువ ఇచ్చామో వాళ్ళకి తిరిగి అదే విలువ ఇవ్వాలి. అంటే నువ్వు నేచర్కి ఏది ఇచ్చావో అది నీకు ఇస్తుంది అని చెప్తారు. అంటే నువ్వు ఎవరికి ఏ స్థాయిని చూపిస్తా ఆ స్థాయిని చూపించాలి. 15,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నారండి, కాలకే వేసుకోవాలి, నెత్తి మీద పెట్టుకోలేము, చెవుకి చోకాలు కానీ పెట్టలేము, మెల్లోను ధరించి. కాలభైరుడు వ్యవస్థ ఏమిటంటే దొడ్డి గుమ్మం వైపు, అంటే పెరటి భాగంలో వచ్చి ఏదన్నా ఆత్మ లోపల ప్రవేశిస్తాయని చెప్పి పెరటి గుమ్మంలో గాని గుమ్మం ముందు గాని కుక్కను కట్టేవారు. మరి ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా, కుక్కను బయట అక్కడ కట్టడానికి లేదు కదా గురుగారు, నా పక్కలోనే పడుకోబెట్టుకుంటాను అంటున్నారు. అది కాదండి, దానికంటూ ఒక రూమ్ ఉండాలి, దానికంటూ ఒక సపరేట్ వ్యవస్థ ఉండాలి. లేకపోతే బయట చాలా ఉన్నాయి భైరవులు, వాళ్ళు పోషించండి తప్ప వీటిని తీసుకొచ్చి వీళ్ళు యజమానితో బయటకి ఎప్పుడు తిరగరండి. కానీ కుక్కలు నట్టుకుని బయట తిరుగుతారు వాకింగ్. అది కాదు, వాటికి ఒక వ్యవస్థ ఉంది, దాని వ్యవస్థ ఇదంతా సపరేట్ చాప్టర్ లో ఉంటుంది మనకి. కాబట్టి కాలభైరుడు గానీ ఆరాధించుకోవాలి తప్ప ఉన్నతమైన స్థానం ఇవ్వకూడదు, ఎవరికి కూడా ఇవ్వకూడదు. మన తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది, పేరుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిందని. ఈ సామెత ఇక్కడ అప్లై. కాబట్టి ఈ కాలభైరవ యొక్క మాల అనేటువంటిది రాత్రి వేళల్లో మనం వేరేగా చేసిస్తాం. అయితే ఈ కాలభైరవ స్వరూపంలో చాలా మంది వరకు ఏంటంటే కాశీ నుంచి వచ్చిన తర్వాత కూడా కాలభైరవ పూజ చేయాల్సింది. మీరు కాశీ వెళ్ళండి, ఉజ్జయిని వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఈశ్వర దర్శనం అయిపోయిన తర్వాత కాలభైరవుడు కూడా ఎక్కడుందండి, భైరవుడు కూడా ఎక్కడుందండి అని అక్కడికి వెళ్ళి చూస్తుంటారు. మీకు ఇంకొక విషయం చెప్పనండి, కాశీలో మనం ప్రయాణం చేసి అన్ని ప్రదేశాలు తిరిగిన తర్వాత కాలభైరవుడి దేవాలయానికి వెళ్తాం. అక్కడ అందరూ చేతికి కాలభైరవ మంత్రం చెప్తూ తాళ్ళు కట్టి తను ఏదో ఒక మంత్ర ధూపం వేస్తాడు. అక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర చూడండి, ఈశ్వరుడి చేతిలో గణపతి ఉంటాడు. ఎక్కడా కూడా మీరు ఆ స్వరూపం చూడరు. ఈశ్వరుడి దగ్గర ఎప్పుడైనా గణపతిని చూసారా? ఈశ్వరుడి చేతిలో గణపతి ఉంటాడు. ఇక్కడ మామూలుగా మన ఫోటోలో ఈశ్వరుడు గణపతి ముందు కూర్చుంటాడు, కానీ అక్కడ మాత్రం కాశీలో కాలభైరవుడి దేవాలయంలో నవగ్రహాల దగ్గర ఈశ్వరుడు ఇలా కూర్చుని చేతి దగ్గర గణపతి నించుని ఉంటాడు. ఇలా నేను ఎక్కడ తప్ప ఇంకెక్కడ చూడు. ఆ కాలభైరవుని యొక్క దర్శనం చేసే ముందు కాశీలో కాలభైరుడు దేవాలయం వెనక భాగంలో నవగ్రహాలకి నమస్కారం చేసి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రుశనిభ్యశ్చ రాహవే కేతువే నమః అని చెప్పుకుని ఆ ఈశ్వరుడి చేతిలో ఉన్న గణపతికి నమస్కారం చేసి అప్పుడు కాలభైరుడు దర్శనం చేయాలి. ఈ విషయం తెలియక అందరూ ముందు కాలభైరుడు చూసుకుని తర్వాత నవగ్రహాలకు వెళ్తారు. అది తప్పు. అందుకని అంటారా, ఎన్ని పూజలు చేసినా కొన్ని సార్లు ఆ పూజలు ఫలించకపోగా తిరిగి నష్టాన్ని చూపిస్తాయి. చేసే విధానం కరెక్ట్ గా లేక. మనకి పరమాన్నం ఉండడం వచ్చు కదా అని చెప్పి పాలు
బాగా మరిగిన తర్వాత అన్నం మరుగుతున్నప్పుడు వెంటనే వేస్తారు. అన్నం ఉడక్కన బెల్లం వేసేసి పరమాణం అవుతుంది, గట్టి పడుతుంది. మెతుకు మెత్తబడకుండా గట్టి పడుతుంది, అది పరమాణం అనొచ్చు మనం. అవును. అలా కాకుండా అన్నం అంతా తయారైన తర్వాత పాలలో అప్పుడు మీరు బెల్లం వేస్తే అది మెల్ట్ అయ్యి ప్రతి మెతుక్కు పట్టి అది తినడం వేరు. అవును. మనం చేసే విధానం ఖచ్చితంగా చేస్తే భగవంతుడు పలుకుతాడు. మీరు తప్పిదాల్లో ఎవరు పడితే వారు కరుంగలి మాల వేసేయచ్చు, ఎవరు పడితే ఏదైతే వేసేయచ్చు, అది కాదు. నాకు ఏది నొప్పుతుంది, నేను ఏది వేసుకోవాలి. బట్టల షాప్కి వెళ్ళిన తర్వాత ఎక్సెల్ సైజు, స్మాల్, మీడియము, డబుల్ ఎక్సెల్ ఉంటాయి మనకి. అన్ని బట్టలే మనం ఏది పడితే వేసుకోవచ్చు కదా. మన సైజు మనకి అది నచ్చడం, అది మనం చూస్తే ఎలా ఉంది అని తెలుసుకోవడం, ఇలా ఎలాగైతే చూసుకుంటామో మాల మనకి నప్పుతుందా నప్పదా, ఇది మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇది కూడా జరుగుతుంది.